ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమోదైన కేసు క్లోజ్ అయింది. ఫైబర్ నెట్లో అక్రమాలు జరిగాయంటూ జగన్ హయాంలో చంద్రబాబుపై సిఐడి కేసు నమోదైంది. ఈ కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని సిఐడి నిర్ధారించింది. దీంతో చంద్రబాబుతో సహా మరో 15 మంది కూరట లభించింది. అప్పట్లో ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన నాటి ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి ఇప్పుడు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసు క్లోజ్ చేసేందుకు అంగీకారం తెలిపారు. దీంతో కేసు మూసివేతకు కోర్టులో అంగీకారం జరిగింది. వైసీపీ హయాంలో ఫైబర్ నెట్లో అక్రమాలు జరిగాయని కేసు నమోదైంది. 2014-19 మధ్యకాలంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో టెర్రాసాఫ్ట్ సంస్థకు అయాచితంగా 321 కోట్లు లబ్ధి చేకూర్చారంటూ సిఐడికి 2021 సెప్టెంబర్ 11న నాటి ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ కేసు పెట్టిన 2 ఏళ్ల తర్వాత 2023 అక్టోబర్ 11న చంద్రబాబు పేరును చేర్చారు. అయితే భారత్ నెట్ పథకం కింద కేంద్రం నుంచి విడుదలైన 3,840 కోట్లలో 321 కోట్లు టెర్రాసాఫ్ట్కు బదలాయించినట్లుగా సిఐడి నిర్ధారించలేకపోయింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఫైబర్ నెట్ కేసులో అక్రమాలు జరగలేదని, ఆర్థిక అక్రమాలు లేవంటూ సిఐడి ధృవీకరించింది. దీనికి సంబంధించి తాజా నివేదిక సమర్పించింది. ఫైబర్ నెట్లో అక్రమాలేవీ చోటు చేసుకోలేదని, సంస్థకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని సిఐడి నివేదికలో తేల్చింది. ఈ నివేదికతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని అప్పట్లో ఫిర్యాదు చేసిన ఫైబర్ నెట్ పూర్వ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ గీతాంజలి శర్మ విజయవాడలోని ఏసీబీ కోర్టుకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. వీరు ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఇప్పుడు కేసును క్లోజ్ చేసేందుకు అభ్యంతరం లేదని చెప్పారు. అక్రమాలు జరగలేదని సిఐడి నివేదికతో పూర్తిగా ఏకీభవించారు.